తీసేస్తే 100లోంచి 20 పోతే 80%తో ఎవరిని సోల్డ్ చేసి ఉంటాడంటే క్యామెల్ని సోల్డ్ చేసి ఉంటాడు. క్యామెల్ అంటే ఒంటె. సో మనము క్యాన్సలేషన్ పర్సంటేజ్ క్యాన్సల్ అవుతుంది. 5తో కూడా పోతుంది, 5 25లో పోతుంది, 5 16లో పోతుంది. అంటే 25 హార్స్ ఈజ్ ఈక్వల్ టు 16 క్యామెల్. మనము హార్స్ బై క్యామెల్ తీసుకున్నట్లయితే 16/25. అంటే దీని అర్థం ఏంటంటే హార్స్కు 16 ఆ 16 భాగాలు పెట్టి కొనుక్కున్నాడు, సీకు 25 భాగాలు పెట్టి కొనుక్కున్నాడు. ఇందులో చీపెస్ట్ ఎనిమల్ ఏదంటే అంటే తక్కువ ధర ఉండేది ఏంటంటే 16 భాగాలు. రెండు కలుపుకుంటే రెండు కలిపి కొన్నాడు కాబట్టి CP1 CP2 కలిపి ఉంది కాబట్టి 16 భాగాలు 25 భాగాలు కలిపితే మొత్తం ఎన్ని భాగాలు అవుతుందంటే 41 భాగాలు అవుతుందండి. ఆ 41 భాగాల 70 51,250 అయితే చీపెస్ట్ ఎనిమల్ అంటే తక్కువ ధర ఉన్న జంతువు ఇక్కడ గుర్రం కాబట్టి 16 భాగాలు ఎంత? 41 భాగాలు ఇంత అయితే 16 భాగాలు ఎంత? మనము 41తో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే ఒక భాగం డబ్బు వస్తుంది. 51 250ని 41తో తీసుకోవాలి. సో 41 1 41, 51లో 41 పోతే 10, పైన 2 తీసుకున్నాను. 41 2 82, 0, 10లో 8 పోతే 2 20, ఒక 5 తీసుకున్నాను, 205 అయ్యింది. 41 5ల 205, ఇక్కడ 0 మిగిలింది, ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అంటే ఒక భాగం ఎంత వచ్చిందంటే 1250 రూపాయలు వచ్చిందండి. 41 భాగాలు 51,250 అయితే ఒక భాగం విలువ 1250 కాబట్టి మనకు కావాల్సింది 16 భాగాల విలువ కావాలి. అంటే 1250 ఇంటూ 16 చేసుకోవాలి. సో 125 ఇంటూ 16 చేసుకుంటే చాలు. 16 5 80, 32 1 8 40, 16 1 16 1 4 20. అంటే ఫైనల్గా మనకు 20,000 రూపాయల ఆప్షన్ వస్తుందండి. సో గుర్రాన్ని ఎంత కొన్నాడంటే 20,000 రూపాయలు కొన్నాడు. ఇక్కడ మనకు ఎన్నో ఆప్షన్లో కనిపిస్తుందంటే ఆప్షన్ నెంబర్ 4లో కనిపిస్తుందండి. సో 156 క్వశ్చన్కు ఎన్నో ఆప్షన్ సరిపోతుందంటే 4th ఆప్షన్ సరిపోతుంది.